పెన్షన్ కూడా నాగభాగం అయిపోయినాయి. సార్ అయితే మేము అనేది ఒకటే సార్, దయచేసి మాకు జరిగిపోయిందే మీ అందరికీ తెలుసు. ఇక్కడ జరిగిందంతా నిర్భాగ్యంగా పగలగొట్టారు. ఇది అన్యాయం సార్. ఇది మీ ఎవరిది పొలాలు వేసుకొని తినలేదు సార్. సార్ ఇక్కడ ముళ్ళ కిషోరు, బిక్కసాని దామోదరు, ఇంకా రేగళ్ళ సురేష్ అని వీళ్ళు నలుగురు రియల్ ఎస్టేట్స్, వాళ్ళకి అన్ని ఇదే భూదాన ఊళ్ళో వాళ్ళు విలాస కట్టుకుని వాళ్ళు ఉంటున్నారు సార్. మాకు వర్తించింది, వాళ్ళకి వర్తించదా? 100 కోట్ల రూపాయలు వాళ్ళు ఆస్తి 30 ఎకరం తీసుకున్నారు సార్. వాళ్ళు గ్యాస్ బండ్లు ఎత్తపోయారండి. అన్యాయం చేసి ఏమి లేకుండా చేశారు సార్, నిర్భాగ్యం చేశారు సార్ మమ్మల్ని. దయచేసి మేము ఆదుకుంటారండి. మీ అందరికి సార్ నేను ఎట్లుంటే రాత్రి ఇక్కడికి వచ్చి తాళాలు పగలు కొట్టారు సార్. నాకు కూడా సెక్యూరిటీ లేకుండా చేస్తున్నారు సార్. ఇక్కడ స్టే ఉన్న దానికి కూడా ఇది చూడండి సార్, నా ఇల్లు చూడండి సార్. ఒకసారి తాళాలు పగలు కొట్టేసి అంత చిక్కచికా చేశారు సార్. ఇది ఎందుకు అంటే ఉండొద్దని చెప్పేసి మీరు ఒకసారి చూడండి సార్. నాకు ఇలా జరగండి. నేను లేకుండా చూడండి సార్, తాళాలు పగలు కొట్టే లోపల నన్ను లోపలికి పోనీకుండా చేశారు సార్. ఇది నేను అబద్ధం చెప్తాను మీకు చూడండి సార్. ఇది కోర్టు స్టే ధిక్కరించి నన్ను అన్యాయం చేసి నన్ను కూడా ఇక్కడి నుంచి లేపాలని చూస్తున్నారు సార్. ఇక్కడ ఎవరు వచ్చిండ్రు మిమ్మల్ని లేపడానికి? ఎవరు వచ్చారు సార్? రాత్రి నేను భోజనం పోయింది సార్. నేను పోలీసుల బయట గుండాలే సార్, వాళ్ళే చేస్తున్నారు. ఇది బయట గుండాలి. పోలీసు వాళ్ళు ఎట్లా చేస్తారు సార్? వాళ్ళే రక్షణ కల్పించాలి మేము అడుగుతున్నాం సార్. మంచినీళ్ళు కూడా లేకపోతే తీసుకొచ్చుకున్నాను సార్. నేను క్యాన్తో తీసుకొచ్చుకొని నేను ఇట్లా బతుకుతున్నాను సార్. నేను ఏం పని చేస్తావు నువ్వు? నేను సాధారణంగా డ్రైవర్కి చేసుకుంటాను సార్. నేను ఇక్కడ సాధారణ డ్రైవర్ని. నేను ఏంటిది ఆ రోజుకి ఇక్కడ చేసుకుని మనకి లబ్ధిదారుల లిస్ట్ ఉంది సార్. అది తమకు యాన్వర్ట్ చేస్తాను సార్. పోలీసు వాళ్ళకి కాలు గుద్దింది సార్ మమ్మల్ని. ఒక్క పనిముట్టు కూడా ఉంచలేదు సార్. ఒక్క పనిముట్టు కూడా ఉంచలేదు. పనిముట్టు అంటే మీ వంట సామాన్లు, మీ బట్టలు, మీ వండుకునేటువంటి గ్యాస్ స్టవ్లు, పిల్లగాలు కూడా మంచం తగలే సార్. ఇంకా ఏం జరుగుతుందో అన్నం కూర కూడా వండుకొని పిల్లగాలు మంచి చుక్క నీళ్ళు లేదు సార్. అసలు అన్నం కూడా వండుకున్నాను ఒప్పుకోలేదు సార్. అసలు 4 గంటల కంటే పసిపిల్లలు ఏం లేస్తారు సార్. అసలు ఆ టైంలో గ్యాస్ బండ్లు సార్, 2 గ్యాస్ బండ్లు, 2 పొయ్యిలు, బొచ్చెలు ఏమి ఉంచాలి అసలు ఏమి ఉంటారు మొత్తం కొంచెం దారి అన్నగారు ప్లీజ్. మీది కూడా ఇక్కడనేనా అమ్మా? ఏ ఊరు నుంచి వచ్చిండ్రు? ఇక్కడ ఏపుకుంటానా? ఏం పని చేస్తారు మీరు? కూలి పని చేసుకుంటారా? ఇక్కడ మీలు కూడా కూలిపోయిందా? అంటే మీ బట్టలు, మీ సామాన్లు అన్నీ అనలేపోయినాయా? మీకు ఎంతమంది పిల్లలు? అంటే సామాన్ తీసుకుపోతామంటే కూడా టైం ఇవ్వలేదా? వెలుగుమట్ల బాధ్యతలకు వెంటనే వెలుగుమట్ల బాధ్యతలకు వెంటనే వెలుగుమట్ల బాధ్యతలకు వెంటనే